సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వినుకానిపల్లి గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ పింఛన్ల పెంపుదల తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని, దాన్ని అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిని ప్రశంసించారు. గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రచ్చబండ నిర్మాణం, ఇతర పనులు చేపట్టడం జరిగిందన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అదృశ్యం పోలీసులకు అంతు పట్టకపోవడం గజ దొంగలను తలపిస్తుందని చమత్కరించారు. ఆయన ఆచూకీ తెలియజేయాలని మీడియా వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బొమ్మి సురేంద్ర, ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు, స్థానిక సర్పంచ్ గోపిరెడ్డి పావని, రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ కార్యదర్శి గోపిరెడ్డి వెంకటేశ్వర్లు యాదవ్, చేమూరి శ్రీనివాసులు, తోవగుంట శివయ్య నాయుడు, మన్యం జితేంద్రగౌడ్, నెల్లిపూడి సుధాకర్, సురకత్తి శ్రీనివాసులు, ఉడతా శ్రీనివాసులు, మల్లికార్జున, కృష్ణయ్య, రాఘవయ్య, శ్యామ్ సుందర్, సుజిత్, నిఖిల్, దినేష్, భరత్, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మన మండల నాయకులందరితో కలిసి పాల్గొనడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ ముఖ్యమంత్రి గారే ప్రతి ఒక్క నియోజకవర్గం ఏదో ఒక నియోజకవర్గం సెలెక్ట్ చేసుకొని పంపిణీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే 1వ తేదీ పెన్షన్ పంపిణీ అనేది జరగాలి, వాళ్ళ చేతుల మీద జరగాలని చెప్పి మా పార్టీలో ఇన్స్ట్రక్షన్స్. అసలు పెన్షన్ అనేది మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ గారు 30 రూపాయలతో మొదలుపెట్టారు. సంక్షేమం అనేది చెప్పుకోవాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే స్టార్ట్ అయింది. మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తాను అని చెప్పి మభ్యపెట్టి 2,250 ప్రతి సంవత్సరం 250 యాడ్ చేసుకుంటూ పోయి మభ్యపెట్టాడు. మాసారి మాత్రం ఒకటేసారి 1,000 రూపాయలు. అదేంది మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదు, ఆయన హామీ ఇచ్చిన రోజు నుంచి ఆ 3 నెలలు కలిపి మొదటి నెల పెన్షన్లు ఇవ్వడం, ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా 1వ తేదీ ఆ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదైనా ఆ రోజు ఏదైనా హాలిడే, ఏదైనా బ్యాంక్ హాలిడే ఉంటే ముందు రోజే ఇచ్చే పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మేమేమో ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమం బ్రహ్మాండంగా 2 బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ పోతూ ఉంటే ఈ వైసీపీ అధ్యక్షుడు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడేమో పారిపోయాడు, ఏడకపోయాడు తెలియదు. అందరూ ఎతుకుతున్నారు, వాంటెడ్ లిస్ట్ పెట్టుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడని ఎతుకుతున్నారు. పోలీసులు మామూలుగా ఎంత కరుడు కట్టిన దొంగలనన్నా పట్టుకొని రాగలడు, కానీ ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని మాత్రం తీసుకురాలేకపోతున్నారు. అంటే వాళ్ళకంటే గజ దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన ఇక్కడున్నప్పుడేమో తొడలు కొడతాడు, అందరికీ ఛాలెంజ్లు చేస్తాడు, కానీ తీరా అవసరమైనప్పుడు నిలబడాల్సిన టైంలో పారిపోతాడు. అటువంటి నాయకుడిని పెట్టుకొని ఈ వైసీపీ నాయకులు ఊర్లలో ఏం రాజకీయం చేస్తారో వాళ్ళే చూసుకోవాలి. ఇంకా ఏదన్నా వైసీపీ ప్రభుత్వం ఏదైనా క్లాసులు తీసుకోవాలి అంటే ఎలా పారిపోవాలి, ఎలా పోలీసులకి దొరకకూడదు, ఎలాగా జనాలని ఏపుకొని తినాలి, ఇటువంటి వాటి మీద కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ నాయకులకి క్లాసులు పీకొచ్చు. అందుకని ఎక్కడన్నా కనిపిస్తే ప్రజలకు కూడా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి నేను కూడా మన 9 నెలల్లో ఒక మల్టీపర్పస్ రచ్చబండిగా దీన్ని కట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఊళ్ళో జరిగిన ఇబ్బందులు ఏదైనా కావాలంటే ఇక్కడ కూర్చొని సమీక్షించుకోవడానికి కాకుండా ఏదైనా పెళ్ళి, ఏదైనా ఏ ఇష్యూ ఉన్నా ఇక్కడ మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. 15th ఫైనాన్స్లో ఈ రచ్చబండ కట్టడం జరిగింది. మరింత ఈ పంచాయతీ ఫండ్స్ని చెట్లు కూడా రోడ్డు పక్కన చెట్లు కూడా నాటే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. వితిన్ అ మంత్ నెక్స్ట్ పెన్షన్ ఇచ్చే టైంకి ఆ చెట్లు నాటడం కార్యక్రమం కూడా పంచాయతీ ఫండ్స్లో 15th ఫైనాన్స్ ఈ గ్రామ పంచాయతీ ఫండ్స్లో చేసే ఏర్పాట్లు కూడా చేస్తాం.